ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వెలికి తీసేందుకు వేదాంత సంస్థకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆన్లైన్లో పెద్ద చర్చ నడుస్తోంది కదా. పబ్లిక్ సెక్టర్ కష్టాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు ఊరికే ఇచ్చేస్తున్నారా, లేక ఇందులో ఇంకేమైనా వాస్తవాలు దాగి ఉన్నాయా? రాజకీయ విమర్శలను పక్కన పెట్టేసి కేవలం డేటా ఆధారంగా అసలు కథేంటో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా మనం చూడబోయే అంశాలేంటంటే, దేశం ముందున్న ఇంధన సమస్య, ఆ తరువాత బిడ్డింగ్ ఎలా జరిగింది, ఆదాయం ఎలా పంచుకుంటారు, పర్యావరణ భద్రతా చర్యలు, ఫైనల్గా ఏపీకి దక్కే లాభాలు. డేటా ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం. సరే, మొదటి విభాగం ఇంధన వనరుల కోసం మనం ఇతరులపై ఆధారపడటం అనే సమస్య గురించి చూద్దాం. ఇక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఒక్కసారి గమనించండి. మన దేశానికి అవసరమైన ముడిచమురులో ఏకంగా 80–85% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశీయ ఉత్పత్తి కేవలం 15%. అంటే ప్రతిరోజూ కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజల డబ్బు వేరే దేశాలకు వెళ్ళిపోతోందన్నమాట. దీన్ని ఆపాలి అంటే దేశీయంగా ఉత్పత్తి పెంచడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. ఇది అక్షరాల యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన పని. ఇక్కడే అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఒకటుంది. ఓఎన్జీసీ వాళ్లు కష్టపడి గ్యాస్ కనిపెడితే దాన్ని తీసి లాభాల పొందడానికి వేదాంత ఎందుకు ఎంటరైంది? లాజికల్ పాయింటే కదా. దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం అసలు ఈ బిడ్డింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. అదే బిడ్డింగ్ ప్రక్రియ విశ్లేషణ. ఇప్పుడు మన దేశంలో చమురు అన్వేషణ అనేది ఓఏఎల్పి అంటే ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ పాలసీ కింద జరుగుతోంది. అంటే పాత రోజుల్లాగా ఎవరికి పడితే వాళ్లకి సీక్రెట్గా బ్లాకులు ఇచ్చేయడం ఇప్పుడు కుదరదు. ప్రభుత్వం ఓపెన్గా బ్లాకులను మ్యాప్ చేస్తుంది. ఆ డేటా చూసి ప్రభుత్వ సంస్థలైనా ప్రైవేట్ వాళ్లైనా సరే ఎవరైనా పోటీపడి బిడ్ వేసుకోవచ్చు. అంతా చాలా పారదర్శకంగా ఉంటుందన్నమాట. మరి అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఓఎన్జీసీ ఎందుకు ఈ బ్లాక్ను తీసుకోలేదనే కదా మీ ప్రశ్న? ఇక్కడే మనం వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఓఎన్జీసీ లాంటి అతిపెద్ద ప్రభుత్వ సంస్థ సముద్రం అడుగున ఉండే కేజీ బేసిన్ లాంటి భారీ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తుంది. దానికి వేల కోట్ల బడ్జెట్, హై రిస్క్ తీసుకునే కెపాసిటీ వాళ్లకే ఉంటుంది. దానికి భిన్నంగా భూమి మీద ఉండే ఈ 115 చదరపు కిలోమీటర్ల చిన్న బ్లాక్కు వేగంగా లోకల్గా పెట్టుబడి పెట్టగలిగే ప్రైవేట్ సంస్థలు రావడం చాలా కామన్. ఎవరి బలాలు వాళ్లవి. ఇంకో విషయమేంటంటే, వేదాంతాకి చెందిన కేర్న్ ఇండియా ఇప్పటికే మన దేశీయ ముడి చమురు ఉత్పత్తిలో ఏకంగా 25% వాటాను అందిస్తోంది. అంటే ప్రైవేట్ రంగంలో వాళ్లు అతిపెద్ద ఉత్పత్తిదారులు. ఈ బ్లాక్ కూడా వాళ్ళకు ఊరికే రాలేదు. పారదర్శకమైన బిల్డింగ్లో గెలిచి 100% వాళ్లే ఆర్థిక రిస్క్ తీసుకుంది, దక్కించుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో పెద్ద విమర్శ వినిపిస్తోంది. అదేంటంటే, లాభాలన్నీ ప్రైవేట్ వాళ్లకిచ్చేసి నష్టాలొస్తే మాత్రం ప్రజల మీద అంటే ప్రభుత్వానికి వదిలేస్తున్నారా అని. ఈ వాదనలో అసలు నిజం ఉందా లేదా అనేది ఈ ఒప్పందంలోని ఫైనాన్షియల్ లెక్కలు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మూడవ విభాగం ఆదాయ భాగస్వామ్య నమూనా లేదా రెవెన్యూ షేరింగ్ మోడల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ అసలు ఆసక్తికరమైన పాయింటేంటంటే, పాట పద్ధతిలో లాభాల భాగస్వామ్యం ఉండేది. అంటే కంపెనీలు ముందు వాళ్ల ఖర్చులు తీసేసుకొని ఆ తర్వాత లాభాల్లో ప్రభుత్వానికి వాటా ఇచ్చేవి. కాని ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం ఆదాయ భాగస్వామ్యం నడుస్తోంది. దీని అర్థమేంటంటే, ప్రాజెక్టు లాభాల్లోకి రాకముందే అంటే గ్యాస్ బయటకు తీసిన మొదటి రోజునుంచే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వాల్సిందే. కాబట్టి ప్రైవేట్ సంస్థలకు మాత్రమే లాభాలు అనడం వాస్తవం కాదు. ఇది మాత్రమే కాదు, ఆ ప్రాజెక్టు లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే దానితో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన చట్టబద్ధమైన రాయల్టీలు పక్కాగా కట్టాల్సిందే. వీటితో పాటు కార్పొరేట్ ట్యాక్స్, సెస్, అలాగే నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్కివ్వాల్సిన విరాళాలు అన్నీ గ్యారంటీగా ప్రభుత్వ ఖజానాలోకి వస్తాయి. అసలు ట్విస్టేంటంటే, ఒకవేళ అక్కడ తవ్వకాలు జరిపాక చుక్క ఆయిల్ గానీ గ్యాస్ గానీ దొరకలేదనుకోండి, అప్పుడు ఆ 100% ఆర్థిక నష్టం పూర్తిగా వేదాంత భరించాల్సిందే. ఆ నష్టంలో పన్ను కట్టే ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు, ఒక్క రూపాయి కూడా భరించాల్సిన అవసరం లేదు. దొరికితే మొదటి రోజునుంచే ప్రభుత్వానికి ఓటా, దొరక్కపోతే మొత్తం రిస్క్ ప్రైవేట్ సంస్థదే. ఇప్పుడు చెప్పండి, నష్టాలను జాతీయం చేస్తున్నారనే మాటలో లాజిక్ ఉందా? సరే, ఫైనాన్షియల్ లెక్కలు బాగానే ఉన్నాయి. కానీ పర్యావరణం మాటేంటి? గతంలో ఆయా కార్పొరేట్ సంస్థలకున్న ట్రాక్ రికార్డు చూసి చాలామంది భయపడుతున్నారు. అది చాలా సహేతుకమైన ఆందోళనే.
కాబట్టి ఇప్పుడు పర్యావరణ భద్రత గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అందుకే 4వ విభాగంలో పర్యావరణ పరిరక్షణ చర్యలను విశ్లేషిద్దాం. విమర్శకులు తరచుగా ఈ సంస్థకు వేరే చోట ఉన్న రాగి స్మెల్టింగ్ లాంటి పరిశ్రమలను గుర్తుచేస్తూ ఆందోళన చెందుతున్నారు. కాని గమనించాల్సిన విషయమేంటంటే, ఒక భారీ రసాయన ప్లాంట్ను ఈ ఆన్షోర్ గ్యాస్ వెలికితీతతో పోల్చడం కరెక్టు కాదు. ఇప్పుడున్న అధునాతన హారిజాంటల్ డ్రిల్లింగ్ టెక్నాలజీ వల్ల చాలా చిన్న స్థలం నుంచే పనులు పూర్తి చేయొచ్చు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు గాని పర్యావరణానికి గాని జరిగే నష్టం దాదాపుగా శూన్యం. ఈ నియంత్రణలు అంచెలంచెలుగా ఎలా నిర్మించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. మన చట్టాలు ఏ కంపెనీకి ఫ్రీ పాస్ ఇవ్వవు. ముందుగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి రావాలి. ఆ తర్వాత ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి ప్రాజెక్టు పెట్టడానికి ఒక పర్మిషన్, ఆ తర్వాత దాన్ని నడపడానికి ఇంకో పర్మిషన్ తీసుకోవాలి. ఏ చిన్న పర్యావరణ ఉల్లంఘన జరిగినా క్షణాల్లో ప్రాజెక్టును ఆపేసే పూర్తి పవర్స్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. దేశం మాట, పర్యావరణం మాట పక్కన పెడితే అసలు లోకల్గా మన ఏపీకి, ముఖ్యంగా ఆ జిల్లాకి దక్కేదేంటి? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ కదా. 5వ విభాగం ఏపీకి దక్కే ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లాలోని ఈ ప్రాజెక్టులో ఏకంగా 650 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడి పెడుతున్నారు. దీని ద్వారా రోజుకు 30,000 బ్యారెళ్ల ఆయిల్, అలాగే 30 మిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ తీయాలన్నది టార్గెట్. ఒక జిల్లా స్థాయిలో ఇంత భారీ పెట్టుబడి రావడమనేది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో జరిగే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. లాజిస్టిక్స్, రవాణా, సివిల్ వర్క్స్ లాంటి రంగాల్లో బోలెడన్ని స్థానిక ఉద్యోగాలొస్తాయి. అలాగే ఇక్కడ్నుంచే వచ్చే గ్యాస్ వల్ల లోకల్ పవర్ ప్లాంట్స్, ఎరువులు, సిరామిక్ పరిశ్రమలకు తక్కువ ధరకే ముడిసరకు అందుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేరుగా రాష్ట్రానికి వచ్చే రాయల్టీ ద్వారా ఆ ప్రాంతంలో రోడ్లు, స్కూల్స్ లాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, సొంతంగా మన దేశంలో ఇంధనాన్ని అన్వేషించడమనేది కేవలం ఒక కార్పొరేట్ సంస్థ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. దిగుమతుల మీద మనం ఆధారపడటం ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే మన దేశానికి నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం దక్కుతుంది. ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. ఇలా పారదర్శక చట్టాలతో వచ్చే ప్రైవేట్ పెట్టుబడులు అంతిమంగా ఇంధనం కోసం మనం పరాయి దేశాలపై ఆధారపడే దుస్థితిని పూర్తిగా దూరం చేయగలవా? ఆర్థిక విధానాలు, టెక్నాలజీ ఒకే చోట కలిస్తే ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడానికి ఈ ఎక్స్ప్లెయినర్ ఒక మంచి ఉదాహరణ.